ప్రస్తుతం మీ పిల్లలు 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ రాయబోతున్నారా? 10th తర్వాత వారి భవిష్యత్తు ఏంటని ఆలోచిస్తూ ఉన్నారా? అయితే తమ పిల్లల భవిష్యత్తు కొరకు నిరంతరం శ్రమించే పేరెంట్స్ కోసమే ఈ వీడియో. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలామంది పేరెంట్స్ 10th క్లాస్ తర్వాత తమ పిల్లల్ని తమ పిల్లలు 10th క్లాస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత తమ పిల్లల్ని భవిష్యత్తులో ఒక డాక్టర్ గానో, లేకపోతే ఒక ఇంజనీర్ గానో, లేకపోతే ఒక ఐఏఎస్ గానో, ఐపీఎస్ గానో, ఒక సిఏ గానో, ఈ విధంగా ఏదో ఒక జాబ్లో చూడాలని చెప్పని ఆలోచిస్తూ ఉంటారు. మరి మనం ఎంచుకున్నటువంటి జాబ్కి 10th క్లాస్ తర్వాత ఏ కోర్సు తీసుకుంటే మనకు బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది, ఆ కోర్సు ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది, మరి దాని ఎక్స్పెండిచర్ ఎంత ఉంటుంది అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనము డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, మనకు సొసైటీలో చాలా జాబ్స్ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా ఏవి, డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, టీచర్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, పోలీస్ కావచ్చు, ఇదానికి చాలా జాబ్స్ ఉంటాయి మనకు. ఈ టోటల్ జాబ్స్ అనేటువంటి నేను ఏం చేస్తానంటే 2 కేటగిరీస్గా డివైడ్ చేస్తుంటాను. నౌ ఐఎమ్ డివైడింగ్ ది ఆల్ జాబ్స్ ఇంటూ 2 categories. First one is engineering, second one is non-engineering. First one is engineering, second one is non-engineering అనమాట. non-engineering అనమాట. అంటే ఫస్ట్ మనం ఏది డిస్కస్ చేద్దామంటే 10th క్లాస్ తర్వాత ఇంజనీర్ కావడం ఎలా అనే విషయం పట్ల డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ డిస్కస్ అబౌట్ హౌ టు బికమ్ యాన్ ఇంజనీర్ ఆఫ్టర్ 10th క్లాస్. ఓకే, మరి 10th క్లాస్ తర్వాత ఇంజనీరింగ్ కావడం ఎలా అనే విషయాన్ని గురించి మనము డిస్కస్ చేసుకుందాము. చాలామంది పేరెంట్స్ కానీ, లేకుంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ఉన్నటువంటి పిల్లలకు కానీ ఇంజనీరింగ్ కావాలని చెప్పంటే ఫస్ట్గా వచ్చేటువంటి ఆలోచన ఏది అంటే 10th క్లాస్ తర్వాత ఏ కోర్స్ తీసుకోవాలని చెప్పని మనం అనుకుంటాము. 99% అందరూ కూడా ఏమనుకుంటాము, ఎంపీసీ తీసుకోవాలని చెప్పి అనుకుంటాము. ఇది ఎంపీసీ గ్రూపు తీసుకోవాలని చెప్పి అనుకుంటాం. అంటే ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూప్ని చూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే, వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ ఎంపీసీ? మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అనమాట. ఓకే, వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ ఎంపీసీ? మరి ఎంపీసీ ఎన్ని సంవత్సరాలు చదువుతారు వల్ల అని చెప్పంటే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అది కోర్సు? మనకు 2 years ఉంటుంది. ఓకే, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎంపీసీ విచ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ విల్ యూ రైట్ టు జాయిన్ ఇన్ ఇంజనీరింగ్? మరి ఎంపీసీని 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంజనీరింగ్ కోర్సులో మీరు జాయిన్ కావాలంటే ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి అంటే ఏ రాస్తామంటే ఈఏపీ సెట్ అని చెప్పి రాస్తాం. ఇది ఈఏపీ సెట్ అనమాట. ఏది తీసుకోవాలి మనము? ఈఏపీ సెట్ తీసుకోవాలన్నమాట. ఈఏపీ సెట్. ద అబ్రివేషన్ ఆఫ్ ఈఏపీ సెట్ మీన్స్, in the word EAP set, E means engineering, A means agriculture, P means pharmacy అనమాట. P means pharmacy అనమాట. ఓకే, అంటే ఇంజనీరింగ్కి, అగ్రికల్చర్కి, ఫార్మసీకి కంబైన్డ్గా అంటే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కానిటువంటి ఎగ్జామ్ ఏది అంటే ఈఏపీ సెట్ అని చెప్పని ఎగ్జామ్. ఓకే, ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఆఫ్టర్ దట్ యూ విల్ జాయిన్ ఇన్ ఇంజనీరింగ్ కోర్స్ అనమాట. ఓకే, ఆ తర్వాత ఏం చేస్తామన్నమాట, ఇంజనీరింగ్ కోర్సులో జాయిన్ అవుతాం అనమాట. మరి ఇక్కడ డ్యూరేషన్ ఎన్ని సంవత్సరం ఉంటుంది ఇంజనీరింగ్ కోర్స్? ఇక్కడ మనకు వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ కోర్స్? 4 years ఉంటుంది మనకు. అన్న తెలిసిన విషయమే. చాలామంది పేరెంట్స్కి, ఇప్పుడున్న జనరేషన్ ఉన్నటువంటి పిల్లలకి అందరికీ తెలిసిన విషయం ఏమంటే 10th క్లాస్ తర్వాత ఇంజనీరింగ్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాము, వెంటనే ఎంపీసీ గ్రూప్ తీసుకోవాలి. ఎంపీసీ గ్రూప్ తర్వాత ఈఏపీ సెట్ ఎగ్జామ్ రాయాలి, ఆ తర్వాత ఇంజనీరింగ్లో జాయిన్ కావాలని చెప్పని ఐడియా ఉంటుంది అనమాట. ఓకే, టోటలీ హౌ మెనీ ఇయర్స్ విల్ యూ రిక్వైర్ టు బికమ్ యాన్ ఇంజనీర్ ఆఫ్టర్ 10th క్లాస్? మరి 10th క్లాస్ తర్వాత నువ్వు ఇంజనీరింగ్ కావాలంటే ఎన్ని సంవత్సరాలు టైం తీసుకుంటున్నావు అంటే ఇక్కడ 2 years, ఇక్కడ 4 years. ఎన్ని సంవత్సరాలు? 6 years టైం తీసుకున్నాం. ఓకే, ఇది అందరికీ తెలిసిన విషయం అనమాట. మరి ఇది కాక అంటే ఈ ప్రాసెస్ కాక మనకు చాలామంది తెలిసింది ఈ విషయమే. నేను ఐఐటి ఇంజనీర్ గురించి మాట్లాడడం ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఇంజనీర్ గురించి మాట్లాడుతున్నాను నేను ఇక్కడ మనకు ఈ ఇంజనీరింగ్ కావడం కోసం అని చెప్పని ఎంపీసీ, ఈఏపీ సెట్, ఇంజనీరింగ్ అని చెప్పని చెప్పుకున్నాం మనము. మరి ఈ ప్రాసెస్సే చాలామందికి 99% తెలుసు అనమాట. ఇది కాక వేరే ప్రాసెస్ ఏమైనా ఉందా ఇంజనీరింగ్ కావాలంటే? ఏ విధంగా అంటే మోర్ జాబ్ ఆపర్చునిటీస్ అన్నమాట. ఇది మోర్ జాబ్ ఆపర్చునిటీస్.
అంటే ఉద్యోగ అవకాశాలు ఎక్కువతో, అట్లనే లెస్ ఎక్స్పెండిచర్తో, అంటే తక్కువ ఖర్చుతో, అట్లనే మోర్ టెక్నికల్ నాలెడ్జ్తో అనమాట. ఇది మోర్ టెక్నికల్ నాలెడ్జ్ అనమాట. దేంతో మనకు ఈఏపీ సెట్, ఇంతకుముందు దీన్ని ఎంసెట్ అనే వాళ్ళు కూడా చెప్పేవాళ్ళం అనమాట. మనం ఇప్పుడు ఈ ఎంసెట్ ఈజ్ రీనేమ్ యాజ్ ఈఏపీ సెట్ అని చెప్తున్నారు మనకు. ఓకే, ఈ ప్రాసెస్ కాక ఈ ప్రాసెస్తో కంపేర్ చేస్తే, వెన్ యూ కంపేర్ టు ఈఏపీ సెట్ ప్రాసెస్, దీంతో కంపేర్ చేస్తే దీనికంటే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు, తక్కువ ఖర్చుతో, ఎక్కువ టెక్నికల్ నాలెడ్జ్తో ఉన్నటువంటి కోర్స్ ఏదైనా ఉంది అదంటే అది ఏదంటే పాలిటెక్నిక్ అనమాట. ఇది పాలిటెక్నిక్. కానీ చాలామంది కూడా ఈ పాలిటెక్నిక్కి ప్రిఫర్ ఇవ్వరు. మరి ఎందుకోసం అనేది తర్వాత చెప్పుకుందాము. ఫస్ట్ ఈ ప్రాసెస్ చెప్పుకున్న తర్వాత కంపారిజన్ ఇప్పుడు చెప్పేస్తాను నేను. ఈ పాలిటెక్నిక్ అని చెప్పి నేను చెప్తాను అనమాట. అంటే నేను చూజ్ చేసేది పాలిటెక్నిక్. మీరు ఇంజనీరింగే చేయించాలి మీ పిల్లల్ని అని చెప్పని అనుకున్నారనుకోండి, ఓన్లీ ఇంజనీరింగ్ అని చెప్పి అనుకుంటే ఈ ప్రాసెస్ కంటే ఈ పాలిటెక్నిక్ ద్వారా ఇంజనీరింగ్ కావడము బెస్ట్ ఆప్షన్ అనమాట. మరి ఏ విధంగా అని చెప్పంటే ఫస్ట్ చూద్దాం, ప్రాసెస్ చూద్దాము. మరి పాలిటెక్నిక్లో జాయిన్ కావాలంటే ఆఫ్టర్ 10th క్లాస్ విచ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ విల్ యూ రైట్? మరి ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి పాలిటెక్నిక్లో జాయిన్ కావాలని చెప్పంటే పాలిసెట్ అనేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. ఇది పాలిసెట్ అనమాట. ఇది రాయాలి, పాలిసెట్ అనేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే ఏమవుతుందంటే మనకి పాలిటెక్నిక్లో మీ పిల్లలు జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, మరి పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ తర్వాత పాలిటెక్నిక్ మీన్స్ డిప్లొమా కూడా చెప్పొచ్చు. దీన్ని ఏమంటారు? దీన్ని డిప్లొమా అని చెప్తారు అన్నమాట. డిప్లొమా ఆర్ పాలిటెక్నిక్ కూడా చెప్పొచ్చు మనం, రెండు రకాలు చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే, మరి డిప్లొమా డ్యూరేషన్ ఎంత ఉంటుంది? వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ డిప్లొమా ఆర్ పాలిటెక్నిక్? ఎన్ని సంవత్సరాలు అంటే 3 years అన్నమాట. మరి ఏ కోర్సెస్ ఉంటాయి వీటిలో? సేమ్ ఇంజనీరింగ్లో ఏ బ్రాంచెస్ అయితే ఉంటాయో అవన్నీ కూడా పాలిటెక్నిక్లో ఉంటాయన్నమాట. ద బ్రాంచ్ విచ్ ఈజ్ బిలాంగ్స్ టు ఇంజనీరింగ్ దట్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు పాలిటెక్నిక్ ఆర్ డిప్లొమా కోర్స్ అనమాట. అంటే సపోజ్ ఇప్పుడు EEE తీసుకున్నారనుకోండి, ఇది EEE అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కావచ్చు, లేకపోతే ఈసీఈ కావచ్చు అంటే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కావచ్చు, లేకపోతే మనకు సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కావచ్చు, లేకపోతే సివిల్ ఇంజనీరింగ్ కావచ్చు, లేకపోతే మెకానికల్ ఇంజనీరింగ్ కావచ్చు. ఈ విధంగా ఎనీ ఇంజనీరింగ్ కోర్స్ దట్ ఈజ్ అవైలబుల్ ఇన్ పాలిటెక్నిక్ ఆర్ డిప్లొమా కోర్స్ అనమాట. అవన్నీ కూడా దీంట్లో ఉంటాయన్నమాట. మరి ఇవి ఉన్నాయని చెప్పని ఇది ఈక్వల్ ఇంజనీరింగ్ కావాలన్నమాట. మరి దేనికి ఈక్వల్ అవుతుంది? ఇదంటే సబ్ ఇంజనీర్ ఈక్వల్ అవుతుంది. అంటే ఇంజనీరింగ్కి కింది స్థాయికి ఈక్వల్ అవుతుంది. ఇంజనీరింగ్కి ఏమవుతుంది? కింది స్థాయికి ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ డిప్లొమా కంప్లీట్ చేసుకున్న తర్వాత అంటే ఏదో ఒక బ్రాంచ్ తీసుకున్నాం, ఈ EEE కావచ్చు, ఈసీ కావచ్చు, లేకపోతే ఈ సిఎస్సి కావచ్చు, సిఐ కావచ్చు, ఏదో ఒకటి తీసుకున్న తర్వాత 3 years కంప్లీట్ అవుతుంది. వాళ్ళని ఏమంటారు? సబ్ ఇంజనీర్స్ అంటారు అనమాట. మరి పూర్తి ఇంజనీర్ కావాలంటే మరి ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి అని అంటే వీళ్ళు వచ్చేసి ఈసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. ఇది ఈసెట్. ఈసెట్ మీన్స్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. అంటే ఓన్లీ ఇంజనీరింగ్ పర్పస్కి మాత్రమే కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్ ఏదంటే ఈసెట్ ఎగ్జామ్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత అప్పుడేమవుతుంది? మనకు ఇంజనీరింగ్లో జాయిన్ అవుతాం అనమాట. ఓకే, ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ పాలిసెట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 10th class we will write PoliSet exam. After that we will join in diploma or polytechnic course. After that we will write ESET entrance exam. Then we will join in engineering కోర్స్ అనమాట. ఇది మనకు పాలిసెట్కి సంబంధించినటువంటి ప్రాసెస్ అనమాట. అంటే మరి ఇక్కడ కూడా ఇంజనీరింగ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఇక్కడ అని అంటే ఓన్లీ 3 years అనమాట. ఓన్లీ 3 years. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 4 years ఉంటుంది. కానీ ఇక్కడ ఇంజనీరింగ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఓన్లీ 3 years ఉంటుంది అనమాట. అంటే టోటలీ హౌ మెనీ ఇయర్స్ విల్ యూ రిక్వైర్డ్
టు బికమ్ యాన్ ఇంజనీర్ ఆఫ్టర్ 10th క్లాస్. మరి 10th క్లాస్ తర్వాత నువ్వు ఇంజనీరింగ్ కావడానికి ఈ ప్రాసెస్లో కూడా ఎన్ని సంవత్సరాల టైం తీసుకుంటుంది మనకు? ఓన్లీ ఇది కూడా 6 years అనమాట. సో దెర్ ఈజ్ నో డిఫరెన్స్ ఇన్ డ్యూరేషన్. మరి ఇటువైపు 6 years టైం తీసుకుంటుంది, 10th క్లాస్ తర్వాత ఇంజనీరింగ్ కావాలంటే ఇటువైపు కూడా ఏమవుతుంది? 6 years టైం తీసుకుంటుంది. మరి డిఫరెన్స్ ఏముంటుంది అంటే ఫస్ట్ ఇది మోర్ జాబ్ ఆపర్చునిటీస్ అని చెప్పిన, నెక్స్ట్ లెస్ ఎక్స్పెండిచర్ అని చెప్పిన, నెక్స్ట్ మోర్ టెక్నికల్ నాలెడ్జ్ అని చెప్పిన. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ లెస్ ఎక్స్పెండిచర్ గురించి చెక్ చేస్తాను నేను. ఇది వి విల్ డిస్కస్ అబౌట్ లెస్ ఎక్స్పెండిచర్. మరి లెస్ ఎక్స్పెండిచర్ అంటే తక్కువ ఖర్చు అని చెప్పి అంటున్నా. ఇటువైపు వెళ్తే ఏమవుతుందంటే తక్కువ ఖర్చు అని చెప్తున్నా. మరి ఏ విధంగా తక్కువ ఖర్చు వస్తుంది అనే విషయము డిస్కస్ చేద్దాము. యాక్చువల్గా మీరు ఈ ప్రాసెస్లో అంటే ఈఏపీ సెట్ ప్రాసెస్లో ఇంజనీరింగ్ చేయాలి చెప్పని అనుకుంటే ఫస్ట్ ఎంపీసీకి ఏం చేస్తారంటే దాదాపుగా కార్పొరేట్ కాలేజీలో జాయిన్ కావడం ప్రిఫర్ ఇస్తారు. ఇది కార్పొరేట్ కాలేజెస్లో ప్రిఫర్ ఇస్తారు అనమాట. అంటే మినిమం కార్పొరేట్ కాలేజ్ కాక లేకుంటే ప్రైవేట్ కాలేజీలు అయినా కూడా పర్ యానం వచ్చేసి మినిమం ఎంత ఉంటుందంటే 30,000 రూపీస్ ఉంటుంది. మినిమమే లెక్కేద్దాం, ఎక్కువ వద్దు, మినిమమే లెక్క తీసుకుందాం మనం. ఎంత? 30,000 రూపీస్ ఉంటుంది. అంటే 2 years కలిపి ఎంత అవుతుంది మనకు? 60,000 రూపీస్ అవుతుంది మనకి. ఓకే, పర్ యానం వచ్చేసి 30,000 అన్నప్పుడు 2 yearsకి ఎంత అవుతుంది అంటే 60,000 రూపీస్ అని చెప్పని మినిమం అనుకుందాం మనం. అదే మీరు కార్పొరేట్ కాలేజీలో మళ్ళీ మీరు ఈఏపీ సెట్ అనో లేకపోతే ఐఐటి వాటి కోసం అని చెప్పని అనుకున్నారనుకోండి సమ్ ల్యాక్స్లో అవుతుంది. అది వద్దు, మనకి పక్కన పెట్టేద్దాం. అది ఓన్లీ ప్రైవేట్ కాలేజీలోనే అనుకుందాం. కార్పొరేట్ కాలేజీ వద్దు, ప్రైవేట్ కాలేజీలు మాత్రమే అని చెప్పి తీసుకున్నామంటే ఎంత? ఇయర్ వచ్చేసి 60,000. ఆ తర్వాత దాని ఎక్స్ట్రా బుక్స్ అవన్నీ తీసుకున్నామంటే ఒక 20,000 లెక్క ఇస్తాం అనుకోండి. టోటల్గా ఏం చెప్పొచ్చు మనము? 8,000 రూపీస్ ఖర్చు అవుతుంది అనమాట. ఓకే, ఆ 8,000 రూపీస్ ఖర్చు అయిన తర్వాత ఈఎఫ్సెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంజనీరింగ్ జాయిన్ అవుతారు. అంటే మినిమం ఇంటర్మీడియట్లో మీరు ఖర్చు పెట్టాల్సింది ఎంత? 80,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. అదే ఇటువైపు తీసుకున్నారనుకోండి అట్లనే మళ్ళీ ఇంజనీరింగ్లో కూడా మీరు ఇంజనీరింగ్లో అక్కడ ఎంత ఫీజు ఉంటుందో అంత పే చేద్దామని చెప్పి అని తీసుకుందాం మనం. ఓకే, ఏమి మరి ఇప్పుడు ఇక్కడ ఇటువైపు చూస్తే మనకు పాలిసెట్ ప్రాసెస్లో చూసినాం అనుకోండి. మీరు 10th క్లాస్ తర్వాత మీ పిల్లలు 10th క్లాస్ తర్వాత పాలిసెట్ ఎగ్జామ్ రాశారు. ఆ తర్వాత గవర్నమెంట్ కాలేజ్ లేకపోతే ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అయినారు. అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది కాబట్టి మనకు ప్రైవేట్ కాలేజ్ అయినా గవర్నమెంట్ కాలేజ్ అయినా ఒకటే మనకు. ఏమి దాదాపుగా మనకు 180 కాలేజెస్ ఉన్నాయి. 180 కాలేజెస్ ఉన్నాయి టోటల్గా. ఈ 180 కాలేజెస్లో నియర్లీ 90 కాలేజెస్ నియర్లీ 90 కాలేజెస్ గవర్నమెంట్ ఉన్నాయని, రిమైనింగ్ వచ్చేసి ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయన్నమాట. మీరు గవర్నమెంట్ అయినా కానీ ప్రైవేట్ అయినా కానీ మీరు జాయిన్ అయినారంటే సపోజ్ ఇప్పుడు గవర్నమెంట్లో జాయిన్ అయినారు అనుకోండి, అక్కడ మనకు ఫెసిలిటీస్ చాలా ఎక్సలెంట్గా ఉంటాయన్నమాట. మనకి సపోజ్ వర్క్షాప్సే తీసుకున్నారు అనుకోండి, అంటే మనకు ప్రాక్టికల్ ల్యాబ్స్ తీసుకున్నారు అనుకోండి, చాలా బిగ్గెస్ట్గా కన్స్ట్రక్షన్స్తో ఉంటాయన్నమాట. ఏమి అట్లనే ల్యాబ్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. అదే మార్గంలో లైబ్రరీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. నెక్స్ట్ ఆ తర్వాత ఫ్యాకల్టీ కూడా మంచి ఎక్స్పర్ట్స్ ఆథర్స్ ఉన్నటువంటి అవకాశాలు కూడా గవర్నమెంట్ కాలేజెస్లో ఉంటాయి. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్లో కూడా ఎక్కడ ఉంటాయంటే ప్రైవేట్ కాలేజెస్ దాదాపుగా ఇంజనీరింగ్ కాలేజీల్లోనే ఈ పాలిటెక్నిక్ కాలేజెస్ రన్ అవుతూ ఉంటాయి. అంటే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలోనే పాలిటెక్నిక్ కాలేజీలు ప్రైవేట్గా రన్ అవుతూ ఉంటాయి. మరి ఎక్స్పెండిచర్ ఏ విధంగా తక్కువ వస్తుంది సార్ అని చెప్పంటే మీరు సపోజ్ గవర్నమెంట్ కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అయినారనుకోండి, గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అయితే మీకు వితౌట్ ఫీ నామినల్ ఫీ మాత్రమే ఉంటుంది. ఏం ఖర్చు ఏం పెద్దగా ఉండదు. సింపుల్గా తీసుకున్నామంటే పర్ యానము 6,000 రూపీస్ మరి ఫీ లెక్కేసినామంటే 3 years కలిపి ఎంత అవుతుంది? 80,000 రూపీసే అవుతుంది అనమాట. ఇన్ కేస్ ప్రైవేట్ కాలేజ్ లెక్కేసారంటే మేబీ 24,000 ఎంత ఉంది, 12,000 70,000 ఉందన్నమాట. మినిమం 50,000 చెప్పి అనుకున్నామని కూడా ప్రైవేట్ కాలేజ్లో మనకు వచ్చేసి ఎంత అవుతుందంటే 45,000 అవుతుంది అనమాట. ఓకే, ఏమంటే దీంతో కంపేర్ చేస్తే ఇది ఏమైంది మనకు బెస్ట్ ఆప్షన్ అనమాట. అంటే చాలా తక్కువ ఖర్చుతోటే మనం ఏం చేయొచ్చు అంటే పాలిసెట్ ద్వారా మనము ఇంజనీరింగ్ని కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఏమి పాలిటెక్నిక్ ద్వారానే మనము ఇంజనీరింగ్ని కంప్లీట్ చేసినటువంటి అవకాశం ఉందన్నమాట. అట్లనే మీకు ఇన్ కేస్ హాస్టల్ ఫెసిలిటీ కూడా గవర్నమెంట్ కాలేజెస్లో ఉంటాయన్నమాట. మరి మెస్ బిల్ పర్ మంత్ 2,000 రూపీస్ సంథింగ్ వస్తుంటుంది. అది మళ్ళీ లాస్ట్కి కంప్లీట్గా స్కాలర్షిప్ రూపంలో మళ్ళీ మనకి రిటర్న్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇటువైపు నుంచి ఇటువైపు కంపేర్ చేసినారంటే ఫీజు విషయం తీసుకున్నాం అనుకోండి, తక్కువ ఎక్స్పెండిచర్ తోటే మనము బయటికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దేని ద్వారా? డిప్లొమా ద్వారా అనమాట. ఓకే, నెక్స్ట్ అట్లనే ఇంజనీరింగ్లో తీసుకుంటాం మళ్ళీ సార్ ఇటువైపు ఇంజనీరింగ్ కదా అని చెప్పంటే ఓన్లీ నేను పాలిటెక్నిక్ వరకు మాత్రం చెప్పిన. నెక్స్ట్ మళ్ళీ ఇంజనీరింగ్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ ఇంజనీరింగ్ ఎన్ని సంవత్సరం ఉంది? 4 years ఉంది. ఇక్కడ వచ్చే ఎన్ని సంవత్సరం ఉంది? ఇక్కడ
3 years ఉంది అంటే ఇక్కడ 4 years ఫీజు పే చేయాలి, ఇక్కడ ఏమవుతుంది మనకు 3 years ఫీజు పే చేయాలి, ఫీజెస్ సేమ్ ఉంటాయి మనకు కానీ ఇక్కడ 1 year ఫీజు ఏమవుతుంది మనకు లెస్ అవుతుంది కదా. కాబట్టి ఇంజనీరింగ్లో 1 year ఫీజు లెస్ అవుతుంది. నెక్స్ట్ ఇంటర్మీడియట్తో కంపేర్ చేస్తే పాలిటెక్నిక్లోన ఫీజు కూడా మనకి ఎలా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఖచ్చితంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏది సూటబుల్ అని చెప్పంటే పాలిసెట్ ద్వారా ఇంజనీరింగ్ కావడము చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఇది ఎక్స్పెండిచర్ గురించి అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత నేనేం చెప్తానంటే మోర్ టెక్నికల్ నాలెడ్జ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది అంటే టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కువ అని చెప్పాను నేను. మరి ఏ విధంగా టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది, మరి టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏమి, అది కూడా డిస్కస్ చేద్దాం. సపోజ్ ఇప్పుడు మనము ఎంపీసీ ద్వారా ఇంజనీరింగ్లో జాయిన్ అవుతే మనం టెక్నికల్ సబ్జెక్ట్ని ఇంజనీరింగ్లో ఎన్ని సంవత్సరాలు నేర్చుకుంటారు, ఓన్లీ 4 years we will study the technical subject in EAP set process. EAP set ప్రాసెస్లో టెక్నికల్ సబ్జెక్ట్స్ని 4 years చదివింటారు. అదే పాలిసెట్ ప్రాసెస్లో ఎన్ని సంవత్సరాలు చదువుతారు అని అంటే ఇక్కడ డిప్లొమాలో మీ వాడు ట్రిపుల్ తీసుకురా అనుకుందాం, అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ తీసుకురా అనుకుందాం. తీసుకుంటే నెక్స్ట్ ఇంజనీరింగ్లో కూడా ఏం చేయాలంటే ట్రిపుల్నే తీసుకోవాలన్నమాట. ఓకేనా, ఇది మనకు పాలిటెక్నిక్లో ట్రిపుల్ తీసుకుంటే ఇంజనీరింగ్లో కూడా ఏం చేయాలి, ట్రిపుల్నే తీసుకోవాలి. అంటే పాలిటెక్నిక్లో ఏ బ్రాంచ్ అయితే తీసుకుంటాడో ఇంజనీరింగ్లో ఏం చేయాలి, అదే బ్రాంచ్ తీసుకోవాలి. అంటే టెక్నికల్ సబ్జెక్ట్ని డిప్లొమాలో అంటే పాలిటెక్నిక్లో ఎన్ని సంవత్సరాలు చదువుతాడు, 3 years చదువుతాడు. నెక్స్ట్ మళ్ళీ ఇంజనీరింగ్లో ఎన్ని సంవత్సరాలు చదువుతాడు, ఇక్కడ 3 years చదువుతాడు. అంటే టోటల్లీ 6 years we will study the technical subject. That's why these guys will gain the more technical knowledge when compared to EAP set engineer. మరి వీళ్ళతో కంపేర్ చేస్తే ఇక్కడ 6 years టెక్నికల్ సబ్జెక్ట్ చదువుతారు, వీళ్ళు ఏం చేస్తారు ఓన్లీ 4 years మాత్రమే చదువుతారు. కాబట్టి ఎవరికి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, వీళ్ళకే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. ఓకేనా, మరి నాలెడ్జ్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏమని చెప్పంటే మీరు ఎక్కడైనా కంపెనీ దగ్గరికి వెళ్ళినారనుకోండి, ఇటువైపు వచ్చినటువంటి ఇంజనీరు ఇటువైపు వచ్చినటువంటి ఇంజనీరు కంపెనీ దగ్గరికి వెళ్ళారంటే ఫస్ట్ ఎవరు ప్రిఫర్ ఇస్తారు, వీళ్ళకే ప్రిఫర్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అట్లనే గవర్నమెంట్ జాబ్స్ ఏవైనా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పడింది అనుకోండి, వాళ్ళలో గవర్నమెంట్ జాబ్ కొట్టేటువంటి సత్తా ఎవరికి ఎక్కువగా ఉంటుందని చెప్పంటే వీళ్ళకే ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి వీళ్ళకి మోర్ టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది. ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అనమాట. ఇది టెక్నికల్ నాలెడ్జ్ విషయంలో చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత లాస్ట్ వచ్చేసి ఏం చెప్పినానంటే మోర్ జాబ్ ఆపర్చునిటీస్ అనమాట. ఇది ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పన్న. మీకు తొందరగా ఉద్యోగం కావాలంటే డిప్లొమా చేసినారనుకోండి తొందరగా జాబ్ వచ్చేస్తుంది అనమాట. మరి ఏ విధంగా అంటే చూద్దాం మనం. ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఎంపీసీ జాయిన్ అవుతారు. ఎంపీసీ జాయిన్ అయిన తర్వాత అంటే ఎంపీసీని కంప్లీట్ చేసుకున్న తర్వాత మీ ఫైనాన్షియల్ పొజిషన్ సరిగా లేదనుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఇంజనీరింగ్ జాయిన్ కావాలన్నమాట. ఏం చేస్తారంటే ఎంపీసీ తర్వాత అదర్ కోర్సెస్ ఏదైనా డిగ్రీ కావచ్చు లేకపోతే టీటీసీ కావచ్చు, ఈ విధంగా వెళ్ళిపోతారన్నమాట. అంటే ఇక్కడ ఫైనాన్షియల్ పొజిషన్ సరిగా లేకపోతే మన ఎయిమ్ ఏమవుతుందంటే డైవర్ట్ అయిపోతుందన్నమాట. అదే ఇటువైపు డిప్లొమా కంప్లీట్ అయిన తర్వాత నాకు ఇంజనీరింగ్ చేయడం కోసం అని చెప్పని మా పేరెంట్స్ దగ్గర ఫైనాన్షియల్ పొజిషన్ అంతగా లేదు అని చెప్పని అనుకుంటే అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఖచ్చితంగా ఇటువైపు ఇంజనీరింగ్ ఎట్లా ఓపెన్లో కూడా అనమాట, అంటే ఓపెన్ డిస్టెన్స్లో కూడా చేసేటువంటి అవకాశం ఉందండి. దేని ద్వారా ఉందని చెప్పంటే అది AMIE అనమాట. ఇది AMIE అనమాట. ఇది AMIE అసోసియేట్ మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఇంజనీర్స్ అనమాట. ఈ కోర్సు ద్వారా మీరు ఇంటి దగ్గర నుంచే ఏం చేయొచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు అనమాట. దేని ద్వారా, పాలిటెక్నిక్ ద్వారా అనమాట. ఇది అడ్వాంటేజ్ ఉందన్నమాట. దీని ప్రకారంగా వెళ్ళాలంటే ఇది అడ్వాంటేజ్ అనమాట. లేదు మనకి మగవాడు జాబ్ చేస్తాడు, మరి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయంటే సపోజ్ మనం ఎంపీసీనే బేస్ చేసుకున్నాం అనుకోండి, మన స్టేట్ గవర్నమెంట్లో రెగ్యులర్గా ఎంపీసీ బేస్ చేసుకుని ఇంటర్మీడియట్ బేస్ చేసుకునేటువంటి ఉద్యోగ అవకాశాలు ఏముంటాయంటే పోలీసు ఉంటాయి. ఓన్లీ పోలీసు మాత్రమే మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ పైన పడేటమాట. అదే సెంట్రల్లో తీసుకున్నాం అనుకోండి SSC చెప్పుకోవచ్చు, ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు లేకపోతే RRB కావచ్చు, ఇది రైల్వే రిక్రూట్మెంట్ కావచ్చు అనమాట.
ఇవి మాత్రమే మనకు అవైలబుల్గా, అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ చేయలేదనుకోండి మనము ఈ జాబ్స్కి మాత్రమే ఎలిజిబుల్ అవుతాం అన్నమాట. అదే ఇటువైపు డిప్లొమా చేసిన తర్వాత ఇంజనీరింగ్ చేయలేదనుకున్నాం అనుకో, ఓన్లీ డిప్లొమా బేస్ పైన నాకు జాబ్ కావాలనుకుంటే అది ఈక్వల్ టు ఇంటర్మీడియట్ అనమాట. డిప్లొమా ఈక్వల్ టు ఇంటర్మీడియట్. మరి ఇంటర్మీడియట్కి ఏ ఉద్యోగాలకు ఎలిజిబుల్ ఉంటుందో ఆ ఉద్యోగాలన్నిటికి కూడా పాలిటెక్నిక్ ఎలిజిబుల్ అని. అంటే ఏమి పోలీస్ వాడికి తీసుకోవచ్చు, ఇన్ కేస్ సేమ్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సెంట్రల్ వాటిలోనా, తర్వాత ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో తీసుకోవచ్చు, లేకపోతే టెక్నికల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఏవి అంటే అడిషనల్గా వచ్చేసి మనకు ఎలక్ట్రిసిటీ బోర్డు కావచ్చు, ఇది ఎలక్ట్రిసిటీ బోర్డు కావచ్చు, లేకపోతే ఆర్టీసీ కావచ్చు, ఏపీఎస్ఆర్టీసీ కావచ్చు, లేకపోతే ఇస్రో కావచ్చు, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో కావచ్చు, లేదంటే బిఎస్ఎన్ఎల్ కావచ్చు, ఇది బిఎస్ఎన్ఎల్ కూడా కావచ్చు. ఇలా టెక్నికల్ డిపార్ట్మెంట్ చాలా ఉన్నాయి, వీటిలో కూడా కావచ్చు. ఇవన్నీ కూడా కాక అంటే మా ఓన్కి అంత నాలెడ్జ్ లేదు సార్, మా ఓన్కి అంత నాలెడ్జ్ లేదు, గవర్నమెంట్ జాబ్ ఎటువంటి నాలెడ్జ్ లేదు మా ఓన్కి అంటే అట్లీస్ట్ లాస్ట్కి ప్రైవేట్ కంపెనీలోనైనా కానీ జాయిన్ కావచ్చు అనమాట. ఇది ప్రైవేట్ కంపెనీలో కానీ జాయిన్ కావచ్చు అనమాట. దేని ద్వారా డిప్లొమా బేస్ చేసుకొని జాయిన్ కావచ్చు అనమాట. అంటే ఇది అడ్వాంటేజ్ మనకు. అంటే ఎంపీసీ తర్వాత మనకు ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉంటాయి, డిప్లొమా తర్వాత అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అట్లనే మళ్ళీ మీకు ఇంకో అవకాశం, నేను జాబ్ జాయిన్ అయ్యింటారు. మీరు జాబ్ జాయిన్ అయిన తర్వాత అప్పుడు మీకు ఫైనాన్షియల్ పొజిషన్ బాగుంటుంది. అంటే ఏ విధంగా డిప్లొమా తర్వాత డిప్లొమా బేస్ పైనే జాబ్ జాయిన్ అవుతారు. జాబ్ జాయిన్ అయిన తర్వాత అప్పుడు మీకు ఫైనాన్షియల్ పొజిషన్ బాగుంటుంది కదా. అప్పుడు మీరు ఇంజనీరింగ్ చేయాలనుకున్నారనుకోండి, మరి మీరు జాబ్ మానుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ డిస్టెన్స్లోనే ఏది ఈ ఏఎంఐని కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మీరు ఇంజనీరింగ్ కంప్లీట్ అవుతుంది మీకు ఆటోమేటిక్గా. ఓకే, జాబ్ చేస్తూనే ఏఎంఐ కూడా చేయవచ్చు అనమాట. అది డిస్టెన్స్ కోర్స్ మనకు ఇంజనీరింగ్కి డిస్టెన్స్ కోర్స్ ఏదంటే ఏఎంఐ అని చెప్పని అర్థం అనమాట. ఈ విధంగా అడ్వాంటేజ్ మనకు ఇది ఉద్యోగ అవకాశాల పరంగా తీసుకుంటారు. నెక్స్ట్ లాస్ట్కి మళ్ళీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా ఎలా ఉంటాయంటే, అంటే డిగ్రీ ఇంజనీరింగ్ ఈక్వల్ టు డిగ్రీ కదా. మరి ఈ ఇద్దరికీ కూడా ఇక్కడ ఏ డిపార్ట్మెంట్స్లో ఎలిజిబుల్ అయితే ఉంటుందో అదే డిపార్ట్మెంట్లో వీళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటుంది. కానీ అడ్వాంటేజ్ ఏమి, వీళ్ళకి మోర్ టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఉద్యోగం వచ్చే అవకాశము ఎక్కువగా వీళ్ళకే ఉంటుంది అనమాట. కాబట్టి ఉద్యోగ అవకాశాలు ఇటువైపు ఎక్కువగా ఉన్నాయి. ఖచ్చితంగా జాబ్ గ్యారెంటీ అయితే ఉంది. గవర్నమెంట్లో లేకపోయినా అట్లీస్ట్ ప్రైవేట్ కంపెనీలోనైనా మీరు డిప్లొమా బేస్ పైన జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి మనకు చాలామందికి బయట ఎందుకోసము ఎంపీసీ ప్రిఫర్ చేస్తారంటే, మనకు ఈ చైనా బ్యాచ్ ఉందన్నమాట, అదే కార్పొరేట్ నారాయణ చైతన్య. వీళ్ళు ఏం చేశారంటే మన మైండ్స్ని అంతా కూడా ఒక స్థాయిలో ఉండాలి మన పిల్లలని చెప్పని ఈ పాలిటెక్నిక్ వాళ్ళ ద్వారా ఇది తొక్కబడింది అనమాట. ఈ ప్రాసెస్ చాలామందికి తెలీదు. ఇంజనీరింగ్ చేయాలని చెప్పని అనుకుంటారు. వెంటనే ఏం చేస్తారంటే వాడు ఐఐటి నీట్ అని చెప్పని కొద్దిగా హై స్థాయికి తీసుకోబోయేపాటికి ఏం చేస్తారంటే ఈ కార్పొరేట్ కాలేజ్లో జాయిన్ చేయడం మొదలు పెడతారు. ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే ఎంపీసీ కార్పొరేట్ కాలేజ్ జాయిన్ చేయడం మొదలు పెడతారు. ఇది ఈ ప్రాసెస్ అందరూ మర్చిపోతారు అనమాట. కానీ యాక్చువల్గా ఇన్ కేస్ మీరు ఐఐటి నీట్కి కావాలనుకోవడం తప్పులేదు. ఆ కోర్సెస్ కోసం చెప్పి కార్పొరేట్ కాలేజ్లో జాయిన్ కావడం కూడా తప్పులేదు. కానీ లాస్ట్ కొంతమంది ఏమవుతుంది, అతను నాలెడ్జ్ లేకపోయినప్పుడు ఐఐటి ఇంజనీర్ కాకపోతే ఏం చేస్తారు, స్టేట్ ఇంజనీర్కి వస్తారు. ఆ స్టేట్ ఇంజనీర్కి వచ్చినప్పుడు ఇది కాదు బెస్ట్ ఆప్షన్, ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఈ విధంగా వెళ్ళినారనుకోండి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇంకొక చాలామంది తెలియక కూడా ఒక మాట మాట్లాడుతారు అనమాట. ఏ విధంగా అంటే ఎంపీసీ తీసుకుంటే నెక్స్ట్ ఫ్యూచర్లో మా పిల్లలకి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా ఈజీగా రాయగలుగుతారు, జాబ్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి సబ్జెక్టు పరంగా అని చెప్పి ఆలోచిస్తారు. కానీ పాలిటెక్నిక్లో కూడా ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి సిలబస్ ఏమని చెప్పంటే ఇంటర్మీడియట్ సిలబస్ అనమాట. ఏది మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. వీటితో పాటు ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ బేసిక్స్ సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. ఏవి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్తో పాటు ఇంజనీరింగ్ సంబంధించినటువంటి బేసిక్ సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ పాలిటెక్నిక్లో అనమాట. మీరు అబ్జర్వ్ చేశారంటే ఎవరైనా పాలిటెక్నిక్ కమిటీ వాళ్ళని ఎంక్వైరీ చేశారనుకోండి, వాళ్ళకి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఫ్యూచర్లో వచ్చేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వీళ్ళకి కూడా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. కాబట్టి మనం కంపేర్ చేసుకుంటే ఎటువంటి డోకా లేదు ఈ విషయంలో తీసుకుంటే, మ్యాథ్స్ విషయంలో తీసుకుంటే. నెక్స్ట్ అట్లనే లేదు సార్ మేము పాలిటెక్నిక్ కంప్లీట్ అయిన తర్వాత మా పిల్లోడు ఇంజనీరింగ్ వద్దనుకున్నాము అనుకుంటే మీరు దాన్ని బేస్ చేసుకుని డిగ్రీ కూడా జాయిన్ కావచ్చు. ఎందుకంటే పాలిటెక్నిక్ ఈక్వల్ టు ఇంటర్మీడియట్ అనమాట. అది బేస్ చేసుకొని మీరు డిగ్రీ కూడా జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. అది కూడా అడ్వాంటేజ్ మనకి. ఇవన్నీ విషయాలు చాలామంది తెలియదు.
పాలిటెక్నిక్లో మ్యాథ్స్ ఉంటున్న విషయం తెలీదు, పాలిటెక్నిక్ ఈక్వల్ టు ఇంటర్మీడియట్ కూడా చాలామంది తెలీదు. అట్లనే పాలిటెక్నిక్ బేస్ చేసుకొని నెక్స్ట్ డిగ్రీ కూడా జాయిన్ కావచ్చు అనే విషయం కూడా చాలామంది తెలియదు. ఎందుకంటే మనం కార్పొరేట్ వ్యవస్థలో మనం ఉన్నాం కాబట్టి వాళ్ళ హవాలోన వాళ్ళ మాయలో పడిపోయి ఏం చేస్తామంటే టక్ అని 10th క్లాస్ కంప్లీట్ అయిన వెంటనే ఏం చేయాలి, ఎంపీసీ కార్పొరేట్ కాలేజ్లో జాయిన్ చేయాలని చెప్పని ఆలోచించుకుంటేనే ఈ ప్రాసెస్లోకి అందరూ వెళ్తారు. మీరు ఒకవేళ ఐఐటి అనుకున్నప్పుడు కార్పొరేట్ కాలేజ్కి ప్రిఫర్ ఇచ్చుకోండి, నీట్ అన్నప్పుడు కూడా కార్పొరేట్ కాలేజ్ ప్రిఫర్ ఇచ్చుకోండి. ఓన్లీ మీరు ఇంజనీరింగ్ అని మాత్రమే అనుకున్నారంటే, మీ పిల్లల్ని ఇంజనీరింగ్ చేయించాలని చెప్పని మాత్రమే అనుకున్నారనుకోండి, ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో వచ్చినారనుకోండి బెస్ట్ ఆప్షన్ అనమాట. మరి ఇంకా ఇంజనీరింగ్ అంటే ఏది, ఈక్వల్ టు డిగ్రీ అనమాట. మరి డిగ్రీకి ఉండేటువంటి జాబ్స్ ఏవేవైతే ఉంటాయో వాటన్నిటికి కూడా ఈ పాలిటెక్నిక్ ద్వారా ఇంజనీరింగ్ కంప్లీషన్ వాళ్ళు ఎలిజిబులే, వీళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. కాబట్టి ఇంజనీరింగ్ ఈక్వల్స్ టు డిగ్రీ, అది కూడా మనం వరి కావాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే డిగ్రీ బేస్ ఉంటే బాగుండని చెప్పి ఆలోచించుకున్నప్పుడు ఇంజనీరింగ్ గురించి తక్కువ అంచనా వేస్తున్నారు. కానీ ఇంజనీరింగ్ ఈక్వల్స్ టు డిగ్రీ కాబట్టి, ఓకేనా. ఇది మనకు 10th క్లాస్ తర్వాత ఇంజనీరింగ్ కావాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ ఏది అని చెప్పంటే పాలిసెట్ ద్వారా మీరు ఇంజనీరింగ్ కావడము చాలా బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే లెస్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, ఆ తర్వాత మోర్ టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది, నెక్స్ట్ అట్లనే మోర్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయన్నమాట. ఈ 3 అడ్వాంటేజెస్ ఉన్నాయి. అట్లనే అది ఈక్వల్ టు ఇంటర్మీడియట్ కాబట్టి ఇంటర్ బేస్ చేసుకునే డిగ్రీ కూడా పాలిటెక్నిక్ బేస్ చేసుకునే డిగ్రీ కూడా మీరు జాయిన్ కావచ్చు. అట్లనే పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్లో సిలబస్ కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఎటువంటి మీ పిల్లలకి డోకా ఉండదని చెప్పిన విషయము నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను అనమాట. ఇది మనకు ప్రాసెస్. మరి ఇప్పుడు ఇవన్నిట్లో కూడా మీరు జాయిన్ కావాలంటే మనం ఏ ఎగ్జామ్ రాయాలి, పాలిసెట్ ఎగ్జామ్ అనే విషయం రాయాలన్నమాట. ఇది లాస్ట్లో చెప్తున్నాం, పాలిసెట్ ఎగ్జామ్లో ఏ టాపిక్స్ అనేది లాస్ట్లో చెప్తున్నాం. ఇంతవరకు మనము 10th క్లాస్ తర్వాత ఇంజనీరింగ్ కావడం ఎలా అనే విషయం గురించి డిస్కస్ చేసుకున్నాము. ఓకే, వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ హౌ టు బికమ్ యాన్ ఇంజనీర్ ఆఫ్టర్ 10th క్లాస్ అని చెప్పి డిస్కస్ చేసాము. మరి ఇప్పుడు ఇంజనీరింగ్ కాక రిమైనింగ్ జాబ్స్ అంటే డాక్టర్ కావడానికి కానీ, లేకపోతే టీచర్ కావడానికి కానీ, లేకపోతే పోలీస్ కావడానికి కానీ, లేకపోతే ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, సిఏ కానీ, ఇవి కావడానికి 10th క్లాస్ తర్వాత ఏ కోర్సెస్ చేయాలనే విషయం గురించి మనము డిస్కస్ చేద్దాం ఇప్పుడు. మరి వీటన్నిటి కూడా అంటే ఈ జాబ్స్ అన్నిటి కూడా అంటే మీ ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, సిఎస్సిపిటి కానీ, సిఎస్సిపిటి కానీ, లేకపోతే టీచర్ కానీ, పోలీస్ కానీ, ఒక ఇంజనీరింగ్ కాక మిగతా అన్ని జాబ్స్ కూడా 10th క్లాస్ తర్వాత కామన్ ఎడ్యుకేషన్ ఉంది. ఏదైతే ఎడ్యుకేషన్ అని చెప్పంటే ఇంటర్ అని చెప్పని తెలుసు అందరికీ. అంటే మనం టీచర్ కావాలంటే ఇంటర్ చేయాలి, పోలీస్ కావాలన్నా ఇంటర్ చేయాలి, లేకపోతే ఐఏఎస్ కావాలన్నా ఇంటర్ చేయాలి, ఐపీఎస్ కావాలన్నా ఇంటర్ చేయాలి, లేకుంటే బ్యాంక్ ఎంప్లాయీ కావాలన్నా ఇంటర్ చేయాలి. ఏదైనా కానీ ఒక ఇంజనీరింగ్ కాక డాక్టర్ కావాలంటే కూడా అనమాట. ఓకే, ఇంజనీరింగ్ కాక మనం కామన్ ఎడ్యుకేషన్ 10th క్లాస్ తర్వాత ఏది ఉంటుందంటే ఇంటర్మీడియట్ ఉంటుందన్నమాట. మరి ఇటువంటి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్పొరేట్ కాలేజెస్కి ధీటుగా అంటే కార్పొరేట్ కాలేజ్ కంటే కూడా ఎక్కువ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్తో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఉన్నటువంటి కాలేజెస్ కానీ, లేకపోతే అట్మాస్ఫియర్ కానీ కార్పొరేట్ కాలేజ్కి ధీటుగా అట్మాస్ఫియర్ కానీ కూల్గా ఉన్నటువంటి అట్మాస్ఫియర్గా ఉన్నటువంటి కాలేజెస్ కానీ, లేకపోతే ల్యాబ్స్ అంటే ల్యాబొరేటరీ విషయంలో కానీ, అట్లనే డిజిటల్ లైబ్రరీ విషయంలో కానీ, అట్లనే స్పోర్ట్స్ విషయంలో కానీ, నెక్స్ట్ హాస్టల్ ఫెసిలిటీ విషయంలో కానీ కార్పొరేట్ కాలేజ్కి దీనికి ఉన్నటివి ఏమున్నాయి, ఏ కాలేజెస్ ఉన్నాయని చెప్పంటే అవి గవర్నమెంట్ కాలేజెసే ఉన్నాయి. ఏవేవి అని చెప్పంటే ఏపీఆర్జేసీ కాలేజెస్ అన్నమాట. ఇవి ఏపీఆర్జేసీ కాలేజెస్ అన్నమాట. ఇవి ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ అన్నమాట. ఇవి ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ అన్నమాట. అంటే వీటిలో మనకు ఎలా ఉంటుంది ఎడ్యుకేషను అని చెప్పని ఒకసారి మనం థింక్ చేశామంటే కార్పొరేట్ కాలేజ్కి చాలా ధీటుగా ఉంటుందంట. అంటే ఎలా అంటే మనము సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఎలా ఇస్తారు కోచింగ్ మనకు అని చెప్పి అంటే ఒక లోకో పేరెంట్ సిస్టంలో ఇస్తారన్నమాట. అంటే ఎలా అంటే 15 to 20 స్టూడెంట్స్కి ఒక లోకో పేరెంట్ అంటే ఒక లెక్చర్ హ్యాండ్ ఓవర్లో ఉంటారు వాళ్ళు. మన డే కూడా ఎలా స్టార్ట్ అవుతుంది మనకి అని చెప్పి అంటే మార్నింగ్ ఫస్ట్ మనకు వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్తో స్టార్ట్ అయ్యి నైట్ 10 o'clockకి స్టడీ అవర్స్తో కంప్లీట్ అవుతుంది అనమాట. అంటే ఖచ్చితంగా లోకో పేరెంట్ ఆధ్వర్యంలోనే అంటే వాళ్ళ అబ్జర్వేషన్లోనే మనకు ఒక సిస్టమ్ అనేది ఈ కాలేజెస్లో జరుగుతూ ఉంటుంది అనమాట. మరి ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అని చెప్పంటే వీళ్ళకి ఇక్కడ ఇంటర్మీడియట్తో పాటు ఏ కోర్సెస్ ఉంటాయంటే విత్ లాంగ్ టర్మ్ ఈఏపీ సెట్ కావచ్చు, అట్లనే
ఐఐటి జేఈ, ఐఐటి జేఈ కావచ్చు, లేకుంటే డాక్టర్ కోసం అని చెప్పని నీట్ కావచ్చు, లేకుంటే సిఏ కోసం అని చెప్పని సిఏ సిపిటి కావచ్చు. వీటన్నిటికి కూడా లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా ఇస్తారన్నమాట. అంటే ఇంటర్మీడియట్తో పాటు వీటన్నిటి కూడా లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా ఇస్తారు. యాక్చువల్గా వీటన్నిటికీ మనము ఇప్పుడు ఇక్కడ నుంచి ఖర్చు పెట్టాలంటే ఖచ్చితంగా మీ పిల్లల్ని చదివించాలంటే ఏం చేస్తారు, కార్పొరేట్ కాలేజ్ జాయిన్ చేస్తారు. ఖచ్చితంగా మినిమం మనకు 4 lakhs ఎక్స్పెండిచర్ అవుతుంది 2 years కలిపి. అటువంటిది ఫ్రీ ఎడ్యుకేషన్ విత్ హాస్టల్ ఉన్నటువంటి కాలేజెస్ ఏమంటే ఏపీఆర్జేసీ కాలేజెస్ అనమాట. సో ప్లే గ్రౌండ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, వెంటిలేషన్స్ బ్రహ్మాండంగా ఉంటాయి, ల్యాబ్స్ ఎక్సలెంట్గా ఉంటాయి, ఫ్యాకల్టీ కూడా మంచి క్వాలిటీ ఫ్యాకల్టీ ఇక్కడ ఉంటారనమాట. ఇక్కడ మనకు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ చాలా క్వాలిటీగా మనకు అవైలబుల్గా ఉంటుంది వెన్ వీ కంపేర్ టు కార్పొరేట్ కాలేజెస్ అనమాట. ఓకే, మరి ఈ కాలేజెస్లో మనం జాయిన్ కావాలంటే ఏ ఎగ్జామ్ రాయాలని చెప్పంటే ఏపీఆర్జేసీ సెట్ ఎగ్జామ్ రాయాలి. ఓకేనా, ఇది ఏపీఆర్జేసీ సెట్ ఎగ్జామ్ రాయాలి. మరి ఏపీఆర్జేసీ సెట్ ఎగ్జామ్ రాయాలంటే ఈ క్వశ్చన్ పేపర్లో ఏ టాపిక్స్ ఉంటాయి, ఎలా అంటే ముందుగా మీరు ఏపీఆర్జేసీ సెట్ ఎగ్జామ్ రాయాలంటే ఫస్ట్ ముందుగానే మీరు ఏ గ్రూప్ ఇంటర్మీడియట్లో చదువుతారనేది చూజ్ చేసుకోవాలి ముందుగానే. అంటే ఇన్ కేస్ మీరు ఎంపీస్ అనుకోండి, ఎంపీస్కి ముందుగానే అప్లై చేసుకోవాలి. మరి ఆ ఎంపీకి సంబంధించి క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందంటే మ్యాథ్స్ వచ్చేసి 50 questions ఉంటాయి. నెక్స్ట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 50 questions, ఆ తర్వాత ఇంగ్లీష్ 50 questions అనమాట. ఇంగ్లీష్ 50 questions, టోటల్లీ 150 questions. రిక్వైర్డ్ టైమ్ ఈజ్ 150 minutes. సో హియర్ ఈచ్ క్వశ్చన్ రిక్వైర్డ్ ఓన్లీ 1 minute. ఆల్ క్వశ్చన్స్ ఆర్ ఇన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. అంటే అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి అనమాట. ఇది మనకి ఏపీఆర్ఎస్. ఎందుకంటే ఏపీఆర్ఎస్ ఏం చెప్తున్నానంటే మీరు ఇంజనీరింగ్ కాక మిగతా ఏదైనా కానీ జాబ్ కావాలనుకుంటే మనకు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ కాలేజ్లో బెస్ట్ ఆప్షన్గా ఉంది. కాబట్టి దాన్ని చూజ్ చేస్తారనుకోండి, ఆటోమేటిక్గా మీకు చాలా అమౌంట్ సేవ్ అవుతుంది, లెస్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. నెక్స్ట్ అట్లా ఫెసిలిటీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ అట్లా క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా, ఎందుకంటే మీరు ఐఐటి జేఈ కోసం అని చెప్పని నీట్ కోసం అని చెప్పని బయట ఎక్కువ ఖర్చు పెడుతుంటారు. కాబట్టి వాటికి తక్కువ ఖర్చుతో ఇక్కడ గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయని చెప్పని ఒక ఆప్షన్ మీకు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తుంది అనమాట. ఓకే, ఈ ఎగ్జామ్స్ రాయాలన్నమాట. మరి ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ ఏపీఆర్ఎస్ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దాని లాస్ట్ డేట్ వచ్చేసి ఎప్పుడంటే ఈ March 31 అనమాట. March 31, 2026 మనకు ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఎప్పుడు ఉందంటే ఎగ్జామ్ డేట్ వచ్చేసి 24th April. ఎప్పుడు 24th April. ఒక్కొక్కసారి మారేటువంటి అవకాశం ఉంది డేట్, ఎందుకంటే 10th class ఎగ్జామ్స్ అయిపోయిన వెంబడే జస్ట్ 20 days గ్యాప్ తోటే ఎగ్జామ్ ఉంది కాబట్టి మారేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఏపీఆర్ఎస్ గురించి డిస్కస్ చేసాము. ఇప్పుడు పాలిసెట్ గురించి డిస్కస్ చేస్తే ఓన్లీ పాలిసెట్ గురించి డిస్కస్ చేస్తే అంటే పాలిసెట్లో ఏ టాపిక్స్ ఉంటాయి మనకు అంటే మ్యాథ్స్ వచ్చేసి 50 questions ఉంటాయి, ఫిజిక్స్ 40 questions, కెమిస్ట్రీ 30 questions, టోటల్లీ 120 questions. రిక్వైర్డ్ టైమ్ ఈజ్ 120 minutes అనమాట. 120 questions, 120 minutes టైం. ఇక్కడ కూడా ప్రతి క్వశ్చన్కి ఓన్లీ 1 minute టైం మాత్రమే ఉంటుంది. అన్నీ కూడా ఇక్కడ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లోనే ఉంటాయి, అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. మరి ఆల్రెడీ పాలిటెక్నిక్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి ఎప్పుడు ఉందంటే April 4th అనమాట. April 4th మనకి లాస్ట్ డేటు. ఆ తర్వాత ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఎప్పుడుందంటే April 25th అనమాట. April 25th ఎగ్జామ్ ఉంది. అంటే ఇది April 25th పాలిసెట్ ఉంది, April 24th ఏపీఆర్ఎస్ ఉంది. మరి రెండు కూడా వరుసగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనకు రెండు కూడా పోస్ట్ పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకొని ఎగ్జామ్స్ రాస్తారనుకోండి, మీరు అనుకున్నటువంటి గోల్ రీచ్ అయ్యేటువంటి అంటే తక్కువ లెస్ ఎక్స్పెండిచర్తో మీరు అనుకున్నటువంటి గోల్ అంటే మోర్ క్వాలిటీతో అంటే మోర్ క్వాలిటీ ఎడ్యుకేషన్తో రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరి యాక్చువల్గా దీంట్లో అన్నిటికి కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉన్నాయి. ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎంపీసీ గ్రూప్ అయితే మ్యాథ్స్ 50 అని చెప్పినా, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 50 అన్నా, ఇంగ్లీష్ వచ్చేసి 50 అన్నా. అదే ఇన్ కేస్ బైపీస్ అనుకోండి, ఇన్ కేస్ బైపీస్ అయితే ఏం చేస్తారంటే ఇన్స్టెడ్ ఆఫ్ మ్యాథ్స్ వాళ్ళకి ఏమొస్తుందంటే బయాలజీ వస్తుంది అనమాట. ఓకేనా, అంటే బయాలజీ 50 ఉంటాయి, రిమైనింగ్ సబ్జెక్ట్స్ సేమ్ ఉంటాయి. ఇన్ కేస్ ఎంఈస్ అయితే ఎంఈస్ అయింది అనుకోండి, ఎంఈస్ అయితే అప్పుడు ఏమవుతుందంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఏమొస్తుందంటే
సోషల్ వస్తుంది అనమాట. ఓకేనా, ఇది ప్రాసెస్ మనకు ఏపీఆర్ఎస్ సంబంధించి, ఆ తర్వాత పాలిటెక్నిక్ సంబంధించి అనమాట. మరి ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉన్నాయి, ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉన్నాయి. ఇక్కడ కంపేర్ చేసుకుంటే మనకు మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, ఇంగ్లీష్ 3 సబ్జెక్ట్సే ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఓన్లీ 2 సబ్జెక్ట్సే, మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 2 సబ్జెక్ట్సే ఉన్నాయి. అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లోనే ఉన్నాయి క్వశ్చన్స్. మరి కోచింగ్ అవసరమా? అవసరం లేదని చెప్తాం కదా. కానీ నేను కోచింగ్ అవసరం అని చెప్పంట. ఎందుకు కోచింగ్ అవసరం అని చెప్పంటే మనకి ఇక్కడ టైం ఏ విధంగా ఉంటుంది, వితిన్ 1 minute ఆన్సర్ చేయాలని చెప్పి ఒక టైం మనకు అలాట్ చేశాడు వాడు. అంటే ప్రతి క్వశ్చన్ కూడా 1 minute ఆన్సర్ చేయాలి మనం. మరి 1 minute ఆన్సర్ చేయడం కోసం అని చెప్పనే కోచింగ్ అవసరం అనమాట. మరి ఎలా చేస్తాం 1 minute అనేది ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. మరి ఈ విధంగా ట్రిగ్నామెట్రీకి సంబంధించిన ప్రాబ్లం ఇచ్చాడు అనుకోండి. ఏమి రూట్ ఆఫ్ 1 + cos θ / 1 - cos θ డాష్ అని చెప్పని ఆప్షన్స్ ఇచ్చాడు. మరి యాక్చువల్గా ఈ క్వశ్చన్ అయితే ఎలా చేస్తామని చెప్పంటే రేషనలైజ్ చేసి నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తుంటాం. మరి ఇదే క్వశ్చన్ని క్లవర్ చేశాడు అనుకోండి, మంచి హై ఇంటెలిజెంట్ స్టూడెంట్ చేశాడు అనుకోండి, ఏం చేస్తాడు, ఖచ్చితంగా ఒక 4 minutes కానీ 3 minutes కానీ టైం తీసుకుంటాడు. అదే యావరేజ్ అనుకోండి, ఈజీగా 10 minutes టైం తీసుకుంటాడు. మరి ఏమి రావనుకోండి, వేస్ట్ అనుకోండి అప్పుడు ఏం చేస్తాడు, ఒక రోజు కూడా ఆన్సర్ రాదు. కానీ ఇక్కడ మనం చేసిందేమి వితిన్ 1 minute చేయాలి. మరి వితిన్ 1 minute ఎలా చేస్తామో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా రూట్లో కాస్ థీటాలు ఉంటాయి, రూట్లో కాస్ థీటాలు ఉన్నాయంటే ఏం చేయాలంటే వి టేక్ ఓన్లీ న్యూమరేటర్, అంటే న్యూమరేటర్ని మాత్రం తీసుకోవాలి. ఆ న్యూమరేటర్ని ఏం చేయాలంటే కాస్ థీటాలు ఉంటే ఏం చేయాలంటే సైన్ థీటాతో డివిజన్ చేయాలి. కాస్టాలు ఉంటే ఏం చేయాలి, న్యూమరేటర్ని సైన్ థీటాతో డివిజన్ చేయాలి. ఇన్ కేస్ సైన్ ఉన్నాయనుకోండి రూట్లో, అప్పుడు ఏం చేయాలి, న్యూమరేటర్ని కాస్ట్తో డివిజన్ చేయాలి. మరి ఏ విధంగా వస్తుంది ఇప్పుడు ఇది అబ్జర్వ్ చేస్తాం. మనకు నేను సపరేట్ చేస్తా, 1/sin θ + cos θ/sin θ. ఫస్ట్ 1/sin θ మీన్స్ cosecant θ ప్లస్గా ప్లస్ వస్తుంది. నెక్స్ట్ cos θ/sin θ మీన్స్ cot θ. అయిపోయింది ఆన్సర్. ఇదని చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు అర్థం కావాలని చెప్పి ఇదో నెమ్మది స్టెప్స్ వేసాను. ఇంకో ప్రాబ్లం వేస్తా, మీరే వితౌట్ పెన్ను పేపర్తో చేయొచ్చు. ఎలా అంటే సపోజ్ ఇప్పుడు రూట్ ఆఫ్ 1 - sin θ/1 + sin θ అనుకోండి. ఏం చేయాలి, న్యూమరేటర్ని కాస్ థీటాతో డివిజన్ చేయాలి. ఓకే, అప్పుడు ఏమవుతుంది, 1/cos θ. 1/cos θ మీన్స్ secant θ, మధ్యలో మైనస్ కాబట్టి మైనస్ వేస్తా. నెక్స్ట్ sin θ/cos θ మీన్స్ tan θ. అయిపోయింది. ఓకేనా, ఇలా చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం కూడా చూద్దాం. ఏ విధంగా అంటే హౌ మెనీ 3-digit numbers are divisible by 7 అనమాట. హౌ మెనీ 3-digit numbers are divisible by 7. ఇదేది ప్రోగ్రెషన్స్కి మనకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సంబంధించినటువంటి క్వశ్చన్ మనకు. మరి ఎలా చేస్తాం దీన్ని అంటే మనకు చాలా లెంతీ ప్రాసెస్లో చేస్తాం. ఇది 8 మార్క్స్ క్వశ్చన్ మనకు ఏమి. కానీ వితిన్ 1 minute ఎలా చేస్తామంటే ఫస్ట్ మనకు 3-digit నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 100 కదా, 100 తర్వాత 101, 102 ఎక్సెట్రా ఏం చేస్తాం, లాస్ట్కి 999 వస్తుంది. మామూలు ప్రాసెస్ ఎలా చేస్తాము, మళ్ళీ ఇక్కడ 7th ఏ డివిజన్ అయితే వాటిని రాసుకుంటాం. తర్వాత అది ఏపీలో ఉందని చెప్పని ఏమి ఏ తీసుకొని డి తీసుకొని ఎన్ తీసుకొని పెద్దగా లెంత్ చేస్తాం. అదంతా సేమ్ అవసరం లేదు మనకు. సింపుల్గా ఎలా చేస్తామంటే ఈ ఫస్ట్ లాస్ట్ నంబర్స్ని 7తో డివిజన్ చేయాలన్నమాట. ఎలా అంటే 7 × 1 = 7, 30. నెక్స్ట్ 7 × 4 = 28. తర్వాత ఏమొస్తుంది, 2 వస్తుంది మనకు. ఓకే, 7 × 1 = 7, 3, 0. నెక్స్ట్ 7 × 4 = 28, 2 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 999 తీసుకుంటే ఇప్పుడు 7తో 7 × 1 = 7, 29, 7 × 4 = 28, 1, 9, 7 × 2 = 14. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే వీ టేక్ ఓన్లీ క్వశ్చన్ అనమాట, అంటే భాగఫలం మాత్రం తీసుకుంటాం అనమాట. ఇది ఆ రెండుని ఏం చేస్తామంటే మైనస్ చేస్తాం అనమాట. ఏమొస్తుంది, 8 to 1 ఎంత ఆన్సరు 128 అనమాట. అంటే మీ 3 digit నంబర్స్ 7తో డివిజిబుల్ అయ్యేటివి ఎన్ని ఉన్నాయంటే 128 మాత్రమే ఉన్నాయి. ఈ విధంగా షార్ట్కట్లో చేయడం కోసం అని చెప్పనే కోచింగ్ అవసరం. లేకపోతే కోచింగ్ ఏమాత్రం కూడా
అవసరం లేదు. మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం మేము కోచింగ్ అని చెప్పంటే ఏప్రిల్ 2 నుంచి స్టార్ట్ చేస్తున్నాం అండి. ఏప్రిల్ 2 నుంచి స్టార్ట్ చేస్తున్నాము. మరి మా ఇన్స్టిట్యూషన్ గురించి చెప్పుకోవాలంటే మాది కృష్ణవేణి కోచింగ్ సెంటర్ కర్నూలు డిస్టిక్ ఎమ్మిగనూరులో ఉంది. దాదాపుగా 22 ఇయర్స్ అయింది మేము ఈ ఏపీఆర్ఎస్సి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి కోచింగ్ ఇవ్వడం అనమాట. కాబట్టి ఇక్కడ చాలామందికి కూడా సీట్స్ వచ్చినాయి. ప్రతి ఇయర్ కూడా హైయెస్ట్ సీట్స్ ఇక్కడి నుంచే ఉంటాయి మా టౌన్లో వచ్చేసి. కాబట్టి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ పిల్లలు మీరు జాయిన్ చేయాలనుకుంటే ఎప్పుడు ఏప్రిల్ 2కి జాయిన్ చేయొచ్చు. హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట, విత్ హాస్టల్ ఫెసిలిటీ అనమాట. ఓకేనా. అంటే ఇంకొక విషయం, సార్ మేము జాయిన్ చేస్తాము, ఫీజు కట్టేస్తాం, తర్వాత మా పిల్లలకి రాకపోతే వేస్ట్ చేస్తారంటే ఏమాత్రం వేస్ట్ కాదు. ఎందుకంటే మీ పిల్లలు నాలెడ్జ్ని గెయిన్ చేసుకుని వెళ్తారు. ఎందుకంటే ఇక్కడ చెప్పేటువంటి ఫ్యాకల్టీ అందరూ కూడా దాదాపుగా 15 ఇయర్స్ అబోవ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే. ఇప్పుడు నాకు వచ్చేసి దాదాపుగా 22 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నారు మ్యాథ్స్ విషయంలో తీసుకుంటే. ఓకే. ఈ విధంగా షార్ట్ కట్స్ మీకు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫర్దర్గా మీరు ఫ్యూచర్లో మీ పిల్లలు రాసేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ఎలా ప్రిపేర్ కావాలనేది ఇక్కడే బేస్ పడుతుంది, ఇక్కడే ఫౌండేషన్ పడుతుంది అనమాట. కాబట్టి ఇన్ కేస్ మీరు జాయిన్ చేయాలనుకుంటే ఏప్రిల్ 2కి ఇక్కడ క్లాసులు స్టార్ట్ అవుతాయి. మాకు ముందుగా మీకు ఇన్ఫామ్ కావాలంటే నా నంబర్ కాల్ చేయండి. ఏదంటే మా మొబైల్ నెంబర్ వచ్చేసి 9885303408. ఇది టోటల్గా ఇన్ఫర్మేషన్. అంటే 10th క్లాస్ తర్వాత ఇంజనీరింగ్ చేయాలంటే బెస్ట్ ఆప్షన్ వచ్చేసేది పాలిటెక్నిక్. నెక్స్ట్ ఇంజనీరింగ్ కాక మిగతావి ఏవైనా ఏ జాబ్స్ అయినా కావాలనుకుంటే మిడిల్ ఫ్యామిలీస్ వాళ్ళకి, ఎస్పెషల్లీ మిడిల్ ఫ్యామిలీస్ వాళ్ళకి ఏది చూజ్ చేసుకోవచ్చు మీరు అంటే ఏపీఆర్ చేసి చూజ్ చేసుకోవచ్చు. ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. మరి ఇవి కాక ఇంకా మీకు అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కాకున్నట్లుగా ఇంకా ఏదైనా ఫర్దర్ ఉంది అంటే చెప్పంటే IIIT అని చెప్పని ఉందన్నమాట. ఇంజనీరింగ్ IIIT ఇది వచ్చేసి ఇంటిగ్రేటెడ్ బీటెక్ అంటాం. అంటే ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్స్ అంటే 2 ఇయర్స్ ఇంటర్మీడియట్, 4 ఇయర్స్ 4 ఇయర్స్ ఇంజనీరింగ్ అంటే 6 ఇయర్స్ గవర్నమెంటే మొత్తం భరిస్తుంది. అది ఎలా అంటే వితౌట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. మీ పిల్లలకి స్కూల్ అంటే ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి మాత్రమే ఉంది ఇది. ప్రైవేట్ స్కూల్ పిల్లలు కూడా ఉంటుంది, తక్కువ కోటా ఉంటుంది అనమాట. వాళ్ళకి హైయెస్ట్ మార్క్స్ అనమాట. అంటే ఆ మండలం వైజ్ తీసుకుంటారు. ఆ మండలం వైజ్గా హైయెస్ట్ మార్క్స్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు వితౌట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇది పూర్తి ఇన్ఫర్మేషన్. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే నాకు సపోర్ట్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇస్తారని చెప్పని, అదే ఈ వీడియో మీరు ఫస్ట్ టైంగా చూస్తూ ఉంటే మా ఛానల్ శ్రీకృష్ణవేణిని సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పని ఆశిస్తూ దిస్ ఈజ్ ఉప్పర్ శ్రీనివాసులు. థ్యాంక్ యూ.